హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తనూజ ఈ సీజన్లో బిగ్ బాస్ వాళ్ళ ఫాదర్ అనుకుంటుందేమో బర్నీ కంటే. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇందులో చూసినా నన్ను గారాబం చేయండి, నేను ఏం చేసినా రైతే, అవతలోడు ఏం చేసినా తప్పే అని అంటదేంటి నాకు అర్థం కాదు. ఫస్ట్ పాయింట్, ఈ రోజు జరిగిన గేమ్లో కళ్యాణ్ కూడా తప్పు చేశాడు అనే దాని ముందు నువ్వు ఏం తప్పు చేసావు, నీ వల్లే గేమ్లో ఏమైనా మైనస్ అయిందా ఒక్కసారి ఆలోచించుకుందాం అనుచ. ఎందుకంటే ఎంతసేపు మన ఆపోజిట్లో పర్సన్ ఏ తప్పు చేయడం వల్ల గేమ్ ఓడిపోయాడు అనే దానికంటే కూడా ఇది ఒక పెయిర్ గేము. నీ పక్కనున్న రీతు అండ్ పవన్ ఇద్దరు బ్యాలెన్స్గా ఆడారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ వచ్చారు, అన్ని గేమ్ కలిసి గెలుస్తున్నారు. ఈవెన్ బర్నీ వర్సెస్ దివ్య, బర్నీ అండ్ దివ్యలో చూసుకున్నా కూడా వాళ్ళిద్దరు చాలా అండర్స్టాండింగ్ ఆడుకున్నారు. ఒక గేమ్ నెక్కి ఒక గేమ్ ఓడిపోయినా సరే ఏ మాత్రం కూడా స్పోర్టివ్ స్పిరిట్ కోల్పోకుండా చాలా అండర్స్టాండింగ్ ముందుకెళ్తున్నారు. అంతే వాళ్ళు సెకండ్లో ఉన్నారు. ఈ పాయింట్ నీకు ఎందుకు అర్థం కావట్లేదు? అంతెందుకు చాలా స్పోర్టివ్ స్పిరిట్తో నిజంగా ఫ్లోరా కూడా బాగా ఆడి గేమ్ నెగ్గింది. ఇదంతా కూడా కేవలం పేషెన్స్ అండ్ టైంకి అర్థం చేసుకోవడం. అవతల మనం నిజంగా ఒక పర్సన్ కలిపాడుతుంది టీమ్ గేమ్ అన్నప్పుడు ఆ టీంకి ఎంత సపోర్టివ్గా ఉండగలము, ఆ పర్సన్కి ఎంత సపోర్టివ్గా ఉండగలము అని ఉంటేనే అవుతుంది తప్ప గేమ్ అనేది నీలాగా ప్రతిదానికి చిరాకు పడిపోయి ప్రతిదానికి కోపడిపోతే మాత్రం నిజంగా వరస్ట్ ప్లేయర్ ఇది అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు కామెంట్ చేయండి.